ప్రోటీన్ అయిపోయింది గాయస్. ఏదో కొంచెం ఉంది, అదే వేసుకున్నాక ఒక స్కూప్ మ్యాక్సిమం అంతే. ఎంతో ఉంటుంది. హాయ్ గైస్, అందరికీ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి జిమ్ టూర్ వీడియో తిద్దాం అనుకుంటున్నాను. అట్లా వెళ్ళిపోతుంది అనమాట. చేసేది కాక వదిలేద్దామని ఫిక్స్ అయ్యా. చాలా రోజులు మేబీ నా యూట్యూబ్ ఛానల్లో ఇది సెకండ్ బ్లాగ్ అనుకుంటా. జిమ్లో స్పెషల్ నా జిమ్ కాంపాక్ట్ సైజ్ చిన్నదిగా ఉంటుంది కానీ బాగుంటుంది ఎక్విప్మెంట్ వైజ్. ఇంకా ప్రీ వర్కౌట్ తాగేసి ఇంకా డైరెక్ట్ జిమ్లో వెళ్తాం అనమాట. సో ఇప్పుడే అనమాట జిమ్కి వచ్చాను. ఇందాక క్లీన్కే రావాలి, స్కూటీ హ్యాండ్ ఇచ్చింది అనమాట. ఇక చేసేదేం లేక ఇప్పుడు టైం అయింది, దాదాపు 6:21 అవుతుంది. చూడాలి. చాలా మంది లెగ్స్ అండ్ షోల్డర్ వర్కౌట్ వేసుకొని వెళ్ళి లెగ్ వర్కౌట్ చేయడం. నేను పర్సనల్గా జిమ్కి వచ్చేదైతే ఇక్కడ చిలకలూరిపేటలో జీ ఫిట్నెస్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వస్తాను. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అన్నా క్యాంటీన్ ఉంటుంది. ఎన్ఆర్టీ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అన్నా క్యాంటీన్ ఉంటుంది. అన్నా క్యాంటీన్ ఫ్రంటే ఉంటుంది జిమ్. చాలా జిమ్లు ఉన్నాయి ఇక్కడ. నేను ఇదే ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, మీరు ఎప్పుడైనా ఒకటే చూడండి, మనం పెట్టే డబ్బులకి వర్తా కాదా అంతే.
నేను అదే చూస్తాను ఎక్కువ. ఎక్విప్మెంట్ వైజ్ కానీ ఏదైనా కానీ మనం పెట్టే డబ్బులకి వర్త్ అనిపిస్తే ఓకే రావచ్చు. మనం పెట్టే డబ్బులకి వర్త్ కాదు, మెయింటెనెన్స్ బాగాలేదంటే రావద్దనే వెళ్ళొద్దనే అంటారు నేనైతే. ఇప్పుడైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కొన్ని 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 వాటికి ఎక్కడ లేవు చిలకలూరిపేటలో. మెయిన్లీ చాలా మంచి ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. నీట్నెస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మీకు మీరు మెట్లు ఎక్కలేరు అనుకుంటే లిఫ్ట్ కూడా ఉంది, ఇందులో ఇబ్బంది ఏం లేదు. ఇది బోత్ మెన్స్ అండ్ లేడీస్ కూడా ఇద్దరు కంబైన్డ్. ఇది మళ్ళీ ఏసీ. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. ఇదిగోండి ఇదే లిఫ్ట్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది, ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. అది రిసెప్షన్ ఏరియా. ఇదంతా థ్రెడ్మిల్ సెక్షన్. లోపల కూడా ఉంది థ్రెడ్మిల్ కావాలంటే మనం. ఇటుపక్క ఇది లిఫ్ట్ ఎంట్రన్స్, అటుపక్క వచ్చేసి అది ఇంకొక ఎంట్రన్స్. అది స్టేర్స్ మొత్తం. ఇక్కడ వెయిట్ మిషన్ ఒకటి ఉంది. మళ్ళా ఇక్కడ ఇది ఫోరామ్కి. ఇక్కడ నుంచి స్టేర్స్ లోపలికి వెళ్దాం. ఇదంతా అంబియన్స్ వైజ్ చూసుకుంటే మొత్తం చాలా బాగా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. దాంట్లో ఇక్కడ ఇబ్బంది అయితే ఏమి ఉండదు. నీట్నెస్ అయితే చాలా బాగుంటుంది. ఇదే ఎంట్రన్స్. కనిపేసాము. స్టార్టింగ్ ఇక్కడ రాగానే మీకు కేబుల్స్, మీరు మొబైల్స్ ఏదైనా చార్జ్ చేసుకోవాలన్నా కానీ మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ఫోరామ్ మిషన్. ఫోరామ్ ప్లస్ కాఫ్ రైజెస్ బోత్ మీ కింద పార్ట్ లెగ్స్ అన్ని ట్రైన్ చేయొచ్చు. ఈ మిషన్ ఏదో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఫస్ట్ ఇటెల్లో అది యాప్స్కే మిషను, అది కూడా యాప్స్కే. ఈ మిషన్ కూడా యాప్స్కే. తర్వాత ఇట్లా వస్తే ఇక్కడ షోల్డర్ ప్రెస్ మిషన్ ఉంటుంది. ఇటు కూడా లోపల ఒక 4 థ్రెడ్ మిల్స్ ఉంటాయి. మీకు కావాలంటే ఇటు పక్క సైకిల్స్, క్రాస్ ట్రైనర్స్ అవన్నీ ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. అలా కావాలంటే అలా ఉంటుంది, నీట్గా చూసుకోవచ్చు. సైకిల్ కూడా ఉంది ఇక్కడ. అక్కడ ఇక్కడ ఓజీ ఉంటాడు. ఇక్కడ వాటర్. చూసుకోవచ్చు. అది వాష్రూము, ఇది చేంజింగ్ రూము ఒకటి. ఇక్కడ మొత్తం మీరు ఏదైనా జిమ్ బ్యాగ్లు అవన్నీ తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మొత్తం తాళ్ళు, రెసిస్టెన్స్ బ్యాండ్లు ఇవే మొత్తం. తర్వాత ఇటు పక్క వస్తే ఇక్కడ లాట్ పుల్ డౌన్ మిషన్. లాట్ పుల్ డౌన్ మిషన్ పక్కన లెగ్ ప్రెస్ పక్కన ఇది అసిస్టెడ్ పుల్అప్స్ ప్లస్ అసిస్టెడ్ డిప్స్. ఇక్కడ మీకు కావాలంటే కేటిల్ బెల్స్ కూడా ఉంటాయి. ఇది ఇంకొక లాట్ పుల్ డౌన్ మిషన్. ఇక్కడ వచ్చేసి మీకు పెగ్ డెక్ ఫ్లై మిషన్. ఇది బోత్ యాప్స్కే. ఇది లెగ్ ఫేస్ చూపింది. ఇది లెగ్ ఎక్స్టెన్షన్ ప్లస్ లెగ్ కల్స్ మిషన్. మీ ఇష్టం, బోత్
బోత్ క్వాడ్స్ అండ్ హ్యామ్ స్ట్రింగ్స్ ట్రై చేయొచ్చు. ఇక్కడ టీవీ ఉండిద్ది, ఏ జిమ్ లో అయినా ఉండిద్ది ఆ టీవీ. ఇక్కడ ఇది ఇంకో లెగ్ ప్రెస్ మిషన్. ఇక్కడ బార్బెల్స్ అస్సలు మర్చిపోయింది. ఆ యాప్స్ మిషన్ పక్కనే సీటెడ్ రోయింగ్ మిషన్. సీటెడ్ రోయింగ్ వస్తే ఇక్కడ మొత్తం డంబుల్స్ అదొక ఫ్లాట్ బెంచ్, ఇదొకటి మళ్ళా బెంచ్లు. వస్తే ఇది హైపర్ ఎక్స్టెన్షన్. ఆడుంది చెప్పండి జిమ్లో. ఇది బోత్ స్మిత్ మిషన్, దీనికే కేబుల్స్ కూడా ఉంటాయి. ఒకటి కాదు, ఈ రెండు ఉంటాయి. ఇది కొత్తది, అది కొంచెం ఓల్డ్ స్కూల్ లాగా ఉంటుంది. రెండు బాగానే ఉంటాయి, ఇబ్బంది లేదు. ఇక్కడ ఒక బెంచ్ ఉంది. ఇక్కడ మీకు బార్బల్ రాడ్లు, బెల్ట్లు ఏం కావాలన్నా మీకు ఇక్కడ ఉంటాయి. ఇంకా అది ఇంక్లైన్ ప్రెస్ మిషన్. ఇది బెంచ్ ప్రెస్. ఇది బోత్ మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్, ఇంక్లైన్ కావాలంటే ఇంక్లైన్, డిక్లైన్ కావాలంటే డిక్లైన్, అలా అయినా మన ఇష్టం. ఫ్రెండ్ గడు ఫోన్ చేస్తున్నాడు ఓవర్గా. ఇంకంతే. జిమ్ చిన్నగా ఉన్నా కానీ బాగుంటుంది, మీకు నచ్చిద్ది. వచ్చారంటే వస్తాను, సార్ విజిట్ చేయండి అనే చెప్తాను. జిమ్ చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంటుంది, మీకు నచ్చిద్ది. ఇంకేదన్నా మిస్ అయ్యామా? ఇంకో మిషన్ ఉంది చూపిద్దాం అంటే అక్కడ లేడీస్ ఉన్నారు మనకి. మీకు ఇది కూడా ఉంది చాక్. ఇక్కడ ఇది ఏదో ఉంది, దీని పేరు గుర్తురాదు. ఇంకా అంతేనా అనుకుంటా. లెగ్ షోల్డర్ పడుతుంది అంట. చేద్దాం, స్టార్ట్ చేద్దాం. అప్పుడు చాలా సేపు అవుతుంది. ఇప్పుడేనమాట వామప్ అయిపోయాను. చూడాలి వర్కౌట్. స్క్వాట్స్ చేద్దామో వద్దా అని ఆలోచిస్తున్నా. మ్యాక్స్ చేస్తాను, 2 సెట్లు అయినా చేస్తా. ఒకటి 70 kgs, ఒకటి 100 kgs చేస్తాం. మీకు ఇంకా అంతే. నెక్స్ట్ వీక్ పెంచుతారు వెయిట్స్. సెకండ్ సైకిల్ 100 kgs. పోయినసారి లాస్ట్ టైం సపోర్ట్ తెలుసు, సపోర్ట్ లేకుండా కోసం ఒకటే వస్తే చదవచ్చు. బాధలుకున్నా వచ్చింది. కొంచెం డెప్త్ ఎలా ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళేసరికి కష్టం లేపలేనని చాలా స్లోగా లేచింది. ట్రై చేసి ఉండాల్సింది కూడా ఇంకైతే ఇంకా దాంట్లో మాక్సిమం చేయొచ్చు.
స్క్వాట్స్ చేసావు బ్రో, మళ్ళా లెగ్ ప్రెస్ ఎందుకు అనుకోవచ్చు. స్క్వాట్స్ మీరు చూస్తే మనకి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫెయిల్యూర్ హిట్ అవ్వలేదు. ఫస్ట్ సెట్లో 60 kgs వేసా. 60 kgs వేసినప్పుడు దాదాపు 7 reps వచ్చి, సెకండ్ సెట్ 100 kgs వేసి 100 kgs వేసినప్పుడు 1 rep వచ్చింది. ఇంతకుముందు పాత రీల్లో తీసుకుంటే 100 kgs వేసినప్పుడు సపోర్ట్ ఉంది, వెనకాల స్పాట్ ఉంది మనకి. ఇప్పుడు స్పాటర్ ఎవరు లేరు, నేనే ఫాలో చేశాను. ఏమైందంటే 1 rep వచ్చింది. లెగ్ ప్రెస్ చేయడం వల్ల మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫెయిల్యూర్ మనకు దొరికింది. మన క్వాడ్స్ కూడా మంచిగా ఎంగేజ్ అవుతాయి. ఇంకా మీ లాంగ్ టర్మ్ గ్రోత్లో కూడా బాగుంటుంది. స్క్వాట్స్లో చూసుకున్నట్టయితే మీరు 100 kgs వేసినప్పుడు 1 rep వచ్చింది. ఇక్కడ 200 kgs వేసాను. దాదాపు నాకు 12 reps దాకా వచ్చి చూసుకున్నాము. మ్యాక్సిమం ఫెయిల్యూర్ హిట్ అయింది. దీని తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్ 2 సెట్, హ్యామ్ స్ట్రింగ్ ఒక 2, హాఫ్ రైన్స్ 2 అయిపోయింది. తర్వాత ఇంకా షోల్డర్ వర్క్ అవుతుంది. షోల్డర్ చేస్తా లేదు కదా, కొన్నిసార్లు చేశాను. ఏం కాదు, లెగ్స్కి వర్క్ అయిపోయింది. ఏం కాదు, ఒకసారి ప్రతిసారి స్కిప్ చేయలేదు. నాకు అంటే మరి ఒకసారి చేసిన సోర్నెస్ ఇంకా తగ్గలేదు. సోర్నెస్ తగ్గినట్టయితే చేసేవాడిని. సోర్నెస్ తగ్గలేదు అంటే ఇంకా ఫ్రంట్ ఇలా పట్టుకుంటాను కదా, లెగ్ ప్రెస్ తీసుకుంటాను. గ్రిప్ ఆ గ్రిప్ పట్టుకున్నప్పుడు కొంచెం ఉంది ఫటీగ్ పోవాలి. నెక్స్ట్ ఇంకా బెటర్గా ప్రోగ్రెస్ చేయకపోతే రెస్ట్ ఇచ్చాము. ఇంకా లెగ్స్ నాకు ఇదైంది కాబట్టి ఇంకా వదిలేస్తున్నాను. లెగ్స్ మంచిగా రికవర్ అయింది కాబట్టి చేస్తున్నాను. మంచిగా రికవర్ కాకుండా మీరు చేయరు, ఎవరు మంచిగా రికవర్ అయితేనే చేయండి. రికమెండ్ చేసేదండి. మంచిగా రికవరీ లేకుండా ఫటీగ్ ఉన్నది చేస్తే ఇంకా పెయిన్ ఎక్కువైతే కానీ తగ్గదు. అది దాకా ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్ లెక్కలు సింగిల్ లెగ్తో ట్రై చేయాలి. ఫస్ట్ టైం చేసా, డేంజర్ అంటే డేంజర్ పడింది. అనుకోలా అంత బాగా కాంట్రాక్షన్ దొరికిందని. చాలా బాగుంది. ఇంకా చేయలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. దాకా చేయకుండా ఫస్ట్ టైం ఇందాకే ఎందుకో అనిపించింది సింగిల్ లెగ్ చేద్దామని. సింగిల్ లెగ్ చేసా. హ్యామ్ స్ట్రింగ్ వాట్స్ ఏమో కానీ హ్యామ్ స్ట్రింగ్ ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఇప్పుడు కిందకి వెళ్ళగలదు ఇలా ఉంది. ఇట్లా కొంచెం ఇలా ఉంచితే సుర్సులు ఉంటుంది. అంత బాగుంది.
ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. షోల్డర్ వర్కౌట్ అయింది నేను నెక్స్ట్ వీకే. ఈ వీక్ 3 ఫెయిల్ అయింది. 30 kgs లేపాను, దాదాపు లేపాను. నెక్స్ట్ షోల్డర్ వర్కౌట్కి సెట్ అయిపోయింది. ఆల్రెడీ ఒకసారి చేశాం కాబట్టి ఇబ్బంది లేదు. అసలు చేయకుండా ఉంటే బట్టికి ఇబ్బంది. వీక్లో ఒకసారి కూడా హిట్ చేయకపోతే ఇబ్బంది. ఇప్పుడు అంత ఎనర్జీ లేదు, చాలా తక్కువ తెచ్చిన క్యాలరీస్ 1800. ఇంత డెఫిషియెంట్ ఉన్నామో అర్థం చేసుకోండి. మ్యాక్సిమం రేపు వెయిట్ రివీల్ చేస్తా. దాదాపు 80 kgs ఉండొచ్చు. ఎంటీ స్టమక్ వెయిట్ ఎంత ఉండొచ్చు నాకు తెలిసి. నేను అనుకుంటుంది ఒక 80 kgs, 79. 70sలోకి ఎంటర్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ వీక్లో ఏది మిస్ అవ్వదు. స్టెప్ గోల్ మొత్తం వేయలేకపోయినా కానీ హాఫ్ అయినా కంప్లీట్ చేసా. అది ఇవాళ కింద మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ గోయింగ్, కీప్ పుషింగ్.